ఓం నమ శివాయ. బ్యూటిఫుల్ సింపుల్ నేరేషన్ అండి. ఎక్కువగా చెప్పలేదు మహనీయుడు, కానీ చాలా బాగా చెప్పాడు. శివతత్వము, ఆయన పంచముఖాలు, ఓం నమ శివాయ పంచాక్షరి. ఆయన ఓం నమ శివాయతో రివర్స్ గా వచ్చాడు. ఆ రివర్స్ గా వచ్చిన ఆయన కిందకి దిగి వచ్చాడు. మన బుద్ధ ముఖం తీసుకెళ్ళడానికి చాలాసార్లు మన ఉద్రంలో అనుకున్నాం. ఈ కేమ్ ఓం నమ శివాయ రివర్స్ టు మేక్ అస్ ఓం నమ శివాయ ప్రాపర్లీ. సో ఫస్ట్ ఎలిమెంట్ పృథ్వీ. పృథ్వీ అంటే భూమి. భూమి ఉదకముల నుంచి ఉత్పన్నమైనది. భూమి లక్షణం ఎలా ఉంటుందంటే శాస్త్రం చెప్తోంది. నాకు విశ్లేషణ తెలియదు, శాస్త్రం చెప్పిన మాటలు చెప్తున్నాను. నేను శాస్త్రి గారికి పంపిస్తాను ఇది. ఆయన ఎప్పుడైనా లీడర్ గా హీ కెన్ డూ సమ్ క్లారిఫికేషన్ అబౌట్ సబ్జెక్ట్. భూమి ఉదకముల నుంచి ఉత్పన్నమైనది. వినో ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలుసు. భూమి పైన ఏముందో కూడా తెలుసు. భూమి ఎలా భూమి ఎలా వచ్చిందో కూడా తెలుసు. భూమి రాకముందు ఏముందో కూడా తెలుసు. కాస్త కాస్త నాలెడ్జ్ ఉంది సత్సంగం వల్ల. మా జీల సరస్వతి అన్నట్టు ఏదో అక్కడ చేరబట్టి కొన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి. ఆ భరద్వాజ మహర్షి గుప్పెడు ఎంత ఓసానండి సత్సంగము. కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆ భూమి తత్వం అంటే చెప్తోంది శాస్త్రం. అంటే కొన్ని తెలుసు మనకి ఇందులో. కటకట శబ్దాన్ని, కఠిన స్పర్శని, లవణాది రసములను, గంధగుణని ఇది తెలుసు. ఐదు ఎలిమెంట్స్ పైనుంచి వస్తే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. పైదానికి ఒక శబ్దం మాత్రమే ఉంటుంది, సెకండ్ దానికి 2 ఉంటాయి, థర్డ్ దానికి 3, పైన జలానికి 4. భూమి దగ్గరకు వచ్చేటప్పటికి చాలా వెయిట్. 5 గుణాలు పెట్టుకునేందుకు వెయిట్ అని, అందుకనే వెయిట్ అంటుంటారు స్వామి. వెయిట్ అంటే ఆగమని అర్థము, ఫిజికల్ వెయిట్ అండ్ స్పిరిచువల్ వెయిట్. ఫిజికల్ వెయిట్ తగ్గించుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే, ఇప్పుడు భూస్థాయి నుంచి వాయువుకు పెరగాలంటే ఒక్కో లక్షణాన్ని తను కోల్పోతుంది భూమాత అండి. సో గంధ గుణాన్ని కలిగి ఉంది. ఇక భూమి లక్షణం ఏం చెప్తున్నాడంటే ఇచ్ఛాశక్తి అని చెప్తున్నాడు. ఇచ్ఛాశక్తిని, సృష్టి కృత్యాన్ని. మరి పంచముఖాలు ఏ ముఖము? పృథ్వీ అంటే సద్యోజాత ముఖాన్ని, నివృత్తి కళను, చతురస్రాకారాన్ని, ఓం నమ శివాయలో నకార బీజమును నొప్పుతూ బ్రహ్మమును అధిష్టానంగా కలిగి ఉన్నది. దిస్ ఈజ్ అబౌట్ భూమి అండి. అందుకనే ఓం సజ్జోజాతం ప్రపద్యామి, సజ్జోజాతాయ వై నమో నమః, భవే భవే నాతి భవే, భవస్వమా భవోద్భవాయ నమః. దిస్ ఈజ్ ద మంత్ర ఫర్ పృథ్వీ. సో పృథ్వీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆప, వాటర్, జలం. కానీ ఎవరే పేరు చెప్పినా అదే జలం అయితే చాలా ముఖ్యమైనది. ఆహారం ఉండి జలము లేకపోతే ఏం చేయలేం. జలం చాలా ముఖ్యం. అటువంటి పవిత్రమైన జలాన్ని మొత్తం అనంతపూర్ జిల్లాకే కాకుండా చాలా జిల్లాకి, చెన్నైకి కూడా ఇచ్చిన అపర భగీరథుడు మన స్వామి గారు. స్వామి నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. స్వామి కాకతాళీయంగా అన్నారు, నువ్వు ప్రధానమంత్రివి, నువ్వు నరసింహస్వామివి, యూ కెన్ డూ ఎనీథింగ్. చాలా ప్రదేశాలకు నీళ్లు లేవు, నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయమని స్వామి బర్త్డే సందర్భంగా చెప్తే, విల్ గో త్రూ ద సబ్జెక్ట్. ఈ యొక్క ఏఎస్బిలో ఆసక్తంగా కూడా వస్తుంది. మీడియా వాళ్ళు ఏం చేస్తారు, స్వామి వారు నీళ్ళు ఇస్తారని తెల్లవాళ్ళు పేపర్లో రాశారు. స్వామికి ముందు అడిగేయటమే తెలుసు, వెనక అడిగేయడం. మనకు కూడా ముందు అడుగు తీయద్దండి మనం కూడా. వన్స్ మీడియా పబ్లిష్ దట్ స్వామి is giving water, yes, Swami said yes. Swami spent 300 crores rupees. ఫస్ట్ పేజ్ లో 300 కోట్లు ఇచ్చి ఆ జలాన్ని సాయి గంగా జలం ఇచ్చారండి. దట్ ప్యూర్ వాటర్. జల ఆవిర్భావం ఎక్కడి నుంచి అంటే అగ్ని నుంచి జరిగింది. ఈ జలతత్వం ఎలా ఉన్నాడో చెప్తున్నారు శాస్త్రం. ఆది బుడబుడ అనే ధ్వనిని, శీత స్పర్శని, శ్వేత వర్ణాన్ని, మధుర రసాన్ని, అక్కడ ఇచ్ఛాశక్తి, ఇక్కడ జ్ఞానశక్తిని,
స్థిత కృత్యాన్ని. మరి ఫేస్లో వామదేవ ముఖాన్ని, కళల్లో ప్రతిష్టా కళను, ఓం నమ శివాయ మకార బీజాన్ని, అర్ధ చంద్రాకృతిని కలిగి అధిదేవత అక్కడ విష్ణు, అక్కడ బ్రహ్మ అయితే ఈ విష్ణుని అధిదేవతగా భాషిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఆపహ జలం అండి. దీని మంత్రము ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమో, సర్వభూత దమనాయ నమో, మనోన్మమాయ నమః. దిస్ ఈజ్ ద మంత్ర ఫర్ జలం. 5 ఎలిమెంట్స్ లో 5 ఎలిమెంట్స్ బాల వికాస్ సిలబస్ అండి. ఈ 5 ఎలిమెంట్స్ ని 5 వాల్యూస్ తో కలిపి చెప్పాలండి. మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు బ్రహ్మరామ గారు, జిఎల్ సరస్వతి వారు, దే కెన్ డీల్ ద సబ్జెక్ట్. ప్రజెంట్ గురువులు అయితే చెప్పలేరు నాకు తెలిసినందరూ. ప్రస్తుతం ఎవరైతే సోకాల్ జాయింట్ గురు, దే కెన్ నాట్ డూ జస్టిస్ ఫర్ ది 5 ఎలిమెంట్స్ అండ్ 5 వాల్యూస్. వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. పాత గురువులు అయితే చెప్పగలరు. బ్రహ్మరామ గారు అటువంటి వాళ్ళైతేనే దే కెన్ డూ జస్టిస్ ఫర్ దిస్ 5 ఎలిమెంట్స్ అండ్ 5 వాల్యూస్. మూడోది 5 ఎలిమెంట్స్ లో అగ్ని అండి. అగ్ని ఎక్కడి నుంచి? అగ్ని వాయువు నుంచి పుట్టింది. భుగభుగం అనే శబ్దాన్ని ఉష్ణ గుణాను, ద నేచర్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఉష్ణము. ఎవడో అగ్ని చల్లగా ఉంది, అగ్ని చల్లగా, ఎందుకు రీజాయిన్ అవుతున్నారమ్మా? ఉన్నారు కదా. అగ్ని చల్లగా ఉంటుంది, అగ్ని చల్లగా ఉంది 10 సార్లు చెప్తే అగ్ని చల్లగా ఉంటుందా? నిన్న చెప్పింది మా సోదరి మన సబ్జెక్టు. మనసును ఫాలో కావాలా, బుద్ధిని ఫాలో కావాలా? ఎవడో చెప్తే 10 సార్లు అగ్ని చల్లగా ఉంటే చల్లగా ఉంటే అది నమ్మేస్తామా? మారేది మనసు, మారేది బుద్ధిని చాలా బాగా చెప్పిన టాపిక్ నిన్న. అందుకని బుద్ధి కుశలత అన్నారు. మనో కుశలత అని ఎక్కడ అనలేదు నాకు తెలిసిన వాడు. బుద్ధి కుశలతను కలిగి ఉండాలి. బుద్ధి కుశలతను ఇచ్చేది గాయత్రి అన్నాడు. మనో కుశలతను ఇచ్చేది అనలేదు ఒక వర్డ్. భుగభుగం అనే శబ్దాన్ని, ఉష్ణ గుణాన్ని, క్రియాశక్తి, ఇక్కడ క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని, సంహార కృత్యాన్ని, విద్యా కళను, పరమశివుడి ముఖాల్లో అఘోర ముఖాన్ని కలిగి, ఓం నమ శివాయలో శిఖార బీజాన్ని, ఎరుపు రంగుని, త్రికోణాన్ని కలిగి, ఇక్కడ అధిష్టాన దేవత ఎవరంటే ఇందాక విష్ణువు బ్రహ్మ అయిపోయారు. రుద్రుని అధిష్టాన దేవతగా పొంది ఉప్పారుతోంది అని అద్భుతంగా రాశాడు మహనీయుడు అండి. ఈ అఘోరోభ్య పదం చెప్పండి ఎవరన్నా. శ్రీదేవి చెప్పు. అఘోరేభ్యో. శ్రీదేవి. अघोरेभ्यो धघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. దిస్ ఇస్ ద మంత్ర ఫర్ అగ్ని. కోటేశ్వరరావు గారు హెల్ప్ చేసేవాళ్ళు ఎప్పుడు గుడివాడలో చదివినప్పుడు. నాకు ఈ చాంటింగ్ నేర్చుకోలేదు నేను. ఆ అమ్మాయి నేర్చుకుంది. మరి ఆ అమ్మాయి పట్టుదల చూడండి. విష్ణుప్రియ చదువుతుంది, నేను సాహసం చేయని మాట 4 మాటలు అనటానికి. 400 మాటలు చెప్పగలను. బట్ నాకు ఇది వచ్చేటప్పటికి అంటే ఐ నాట్ డన్ సాధన. ఇక 4వది ఎలిమెంట్స్ వాయువు. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది మనకు తెలుసు. ఆకాశంలోంచి గలగల శబ్దాన్ని, అనుష్ణ శీత స్పర్శలను 2 గుణాలతో ఆవిర్భవించింది. వాయువు దగ్గరకు వచ్చేది శబ్దము, స్పర్శ 2 ఉంటాయి. వాయువు అంటే గాలి. గాలి అనకూడదు. యూ షుడ్ నాట్ సే గాలి. యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ ప్రాణశక్తి అనాలట మనం. చాలా మంది గాలి గాలి అంటుంటారు. అంత గాలివాటం గాలి కనుక గాలి అంటుంటారు. యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి కూడా డిఫరెంట్ వెజిటబుల్స్ లో, ముఖ్యంగా గుమ్మడికాయలో ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో తెల్ల గుమ్మడికాయలో. సో అటువంటి వాయువు ఆదిశక్తిని
సృష్టి స్థితి లయైపోయింది. తిరోధాన కృత్యాన్ని మనం చాలా కాలం వరకు నేను అయితే బీబీఎం దగ్గర ఆగిపోయాను. అకార ఉకార మకారాలు అంటే నా నాలెడ్జ్ అది. ఇప్పుడు కాస్త రుద్రములు తెలిసింది. కేవలము బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, సృష్టి స్థితి లయ మాత్రమే కాదు, టూ మోర్ ఫేసెస్ ఆల్సో దేర్ అని మనందరికి తెలిసిపోయింది రుద్రం అంటే. అటువంటి తిరోధాన కృత్యాన్ని, ఆ యొక్క పరమశివులో తత్పురుష ముఖాన్ని, షట్కోణ ఆకృతిని, రూపం లేని స్పర్శ గుణాన్ని, శాంతి కళని, ఆకుపచ్చని రంగుని, ఓం నమ శివాయలో వకార బీజాన్ని కలిగి ఇక్కడ అధిష్టాన దేవత అంటే ఈశ్వర అధిష్టాన దేవతగా ఒప్పుతున్నది. ఈ వాయుదేవుని యొక్క మంత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. చివరగా ఆకాశం పైకి చేరాం. వెయిట్లెస్నెస్ అన్నమాట. కిందకు వచ్చే బరువుగా ఉంది, వదిలించుకుంటే పైకి తేలిపోతుంది ఆకాశం. ఆకాశం పైన ఎందుకుంది, భూమి కింద ఎందుకుంది అంటే వెయిట్లెస్నెస్. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక్కదానికి ఒక నుంచి చెప్పుకున్నాం. మరి ఫ్రమ్ వేర్ దిస్ స్పేస్, ఆకాశము అంటే పైన నీలంగానే కాదు, ఎవ్రీవేర్ స్పేస్ ఈజ్ దేర్. మన శరీరంలో కూడా చాలా ఆకాశాలు ఉన్నాయి. భూతాకాశము, ఘటాకాశం అనుకుంటున్నాం. సో ఆకాశం మీన్స్ అవకాశం ఇచ్చేది ఆకాశం. ఆకాశం అంటే పర్ఫెక్ట్ డెఫినేషన్ రుద్రంలో చెప్పింది. అవకాశం ఇస్తుంది. ఇట్స్ గివెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నాకు మధ్యలో సరస్వతీదేవి మధ్య ఉంది, మధ్యలో చాలా ఆకాశం ఉంది, గ్యాప్ 2 ఫీట్ల దూరంలో కూర్చున్నాం మా సరస్వతీదేవికి గోడకి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మధ్యలో మా మధ్య చాలా ఆకాశం ఉంది. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరాశక్తిలోంచి. ఈశాన ముఖాన్ని, శాంత్యతీత కళను, గుండని రూపాన్ని, పసుపు వర్ణాన్ని కలిగి ఓం నమ శివాయలో యకార బీజంతో ఒప్పుతూ సదాశివుని అధిదేవతగా కలిగి ఉంటుంది. బ్రహ్మరామ గారు ఈశాన సర్వ విజ్ఞానం శ్లోకం చెప్పండి అమ్మా. ఎనీబడి? నేను చెప్తా సాయిరా. చెప్పమ్మా. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఓం అస్తజ్యోతి బహిర్జ్యోతి జ్యోతిర్జ్యోతి జ్యోతిర్జ్యోతి పరబ్రహ్మ. సాయిరాం. సదాశివం వరకు ఈ యొక్క ఆకాశం యొక్క ప్రార్థన శ్లోకం చాలా బాగా చెప్పారమ్మా. రాత్రి నాకు అర్ధరాత్రి వచ్చింది మెసేజ్. అప్పటికి నాకు ఇంకా శాస్త్రి గారు చెప్పలేదు, నేను రానని చెప్పి ఇందాక పెట్టాడు మెసేజ్. సో ఐఎమ్ షేరింగ్, ఇంకా గ్రూప్ లో పెట్టలేదు ఈ సత్సంగము. నౌ ఐ పోస్ట్ ఇట్, యూ కెన్ గో త్రూ ఇట్ డీటెయిల్లీ. సో యాక్చువల్ గా ఇవాళ చెప్తాను అనుకోలేదు, ఇప్పుడు చెప్పే సబ్జెక్టు మన చేతిలో ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్ వెయిటింగ్ మోర్ దాన్ 2 months నా పక్కన వెయిట్ చేస్తుంది, ఎప్పుడు చేతిలోకి వస్తుందా అని చెప్పి. నౌ టుడే ఇట్ కేమ్ టు తారం. ఒక సందర్భంలో స్వామి పిల్లలకి ఆ యొక్క సమ్మర్స్ ఓవర్స్ ఇన్ బృందావనంలో చెప్పిన అద్భుతమైన ఒక మెసేజ్ అండి. ఈ 4 వాక్యాలు పిల్లలకి ఎంత సులభంగా చెప్పారు స్వామి అంటే వీ కెన్ ట్రై టు అండర్స్టాండ్. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమి మహావాక్యాలు ఏమి చేస్తాయి అంటూ స్వామి చెప్తూ మనలో ఉన్న ప్రజ్ఞాతత్వాన్ని తెలుపుతాయి. మనమంతా ఎరుకలేని బతుకుతున్నాం, ఎవడు కూడా ఎరుక లేకుండా బతకట్లా. మనంతా ఎరుకతోనే బతుకుతున్నాం, మనలో అవేర్నెస్ ఉన్నది అని ఎరుకతోనే బతుకుతున్నాం. ఎరుక లేకుండా అయితే ఎవరైతే లేము. అటువంటి ఎరుకను, కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ని, అటువంటి ప్రజ్ఞతత్వము, ప్రజ్ఞ అనేది ఆ ప్రజ్ఞ జీవ ప్రజ్ఞ కావచ్చు, దైవ ప్రజ్ఞ కావచ్చు. దైవ ప్రజ్ఞ జీవ ప్రజ్ఞగా వచ్చింది స్వామి రూపంలో. అవతారం వచ్చినప్పుడు ఏంటంటే దైవ ప్రజ్ఞ అనుకుంటారు జీవ ప్రజ్ఞగా రావాలి.
అంటే ఆ లోకంలోంచి మనం ఉద్ధరించలేడా అంటే ఉద్ధరించగలడు. ఆ యొక్క పిచ్చుకల పరిస్థితి అయిపోతుంది. ఓ పిచ్చుకలారా చల్లగా ఉంది లోపలికి రండి మీకు రఘు గొప్పతో అన్నం పెడతామంటే నా లాంగ్వేజ్ పిచ్చుకలకు అర్థం కాదు. కనుక సాయిబాబా కనుక మానవ రూపంలో రాకుండా తన లోపల నుంచి పిలిస్తే మీరేదో మాట్లాడితేనే నాకు అర్థం, తమిళ్లో మాట్లాడితే నాకు తమిళ్ రాదు అంటున్నాను కేవలం లాంగ్వేజ్ పరంగా. ఆయన దైవ భాషలో మాట్లాడితే శ్రీదేవి లాంటి ఒకరిద్దరికి ఎవరికైనా అర్థమవుతాయి, మనలాంటి వాళ్ళకి అర్థమవుతాయండి. అందుకనే మన స్థాయికి దిగి వచ్చి మన మధ్య తిరుగుకుంటూ మన నవ్విస్తూ మన కవ్విస్తూ మనలాగా వచ్చాడు అవతార్ పురుషుడు. రామ్ ఆల్సో కేమ్ లైక్ దట్, కృష్ణ పరమాత్మ ఆల్సో కేమ్ లైక్. సో దైవ ప్రజ్ఞ కేమ్ సర్టెన్ ఫామ్. ఆ ప్రజ్ఞ అంటే ఎక్కడ ఉందంటే ప్రజ్ఞ అందరిలో ఉన్నది. ఆ ప్రజ్ఞ ఎక్కడ ఉందంటే ప్రజ్ఞ ఇదే ఎవ్రీబడి. ఆ ప్రజ్ఞ ఉండబట్టి ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నాను, ప్రజ్ఞ ఉండబట్టి మనం వినగలుగుతున్నాం. అటువంటి ప్రజ్ఞాతత్వాన్ని తెలిపేవి ఈ 4 మహావాక్యాలు అంటూ స్వామి పిల్లలకి నెమ్మదిగా ప్రారంభించారు. బ్రహ్మనామము పలుకని మానవ బ్రతుకు నిరర్థకమైంది. ఇందాక అంది వరలక్ష్మి. ఆ నేను ఆల్రెడీ ఆ బుడత వీడియో పెట్టాను వీళ్ళకి. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి, అవాకైపోతున్నారు జడ్జిలు. అంటే జడ్జిల స్టైల్ ఒక స్టైల్ అండి. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు. ప్రహ్లాద బుడ్డోడు కాదండి, ధ్రువుడు బుడ్డోడు కాదా? ఈ చిన్న బుడ్డోడు చూడండి. మరి నేను చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు బ్లాక్ ఇవి చెప్పారు అవి చెప్పారు. ఫాల్స్ లైఫ్ విత్ అస్. పిల్లలు కాదు తప్పు, పిల్లలు చెడిపోయారంటే మనం కారకులు అండి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మాయికి విష్ణుప్రియకి ఇంకో రకంగా కూర్చో సిడౌన్, ఆ మూల కూర్చో, నీకేం పని లేదా అని అంటే ఏంటి పరిస్థితి ఎలా ఉండేది? అలా అన్న పేరెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి బరువు ఒక కుటుంబానికి స్పెండ్ lakhs of rupees ఫర్ హర్. నేను మామూలు మాట్లాడుతున్నానండి, ఒక రకంగా మాట్లాడుతున్నాను. కానీ ఈ దంపతులు అలా అనుకోలేదు. ఆ అమ్మాయి గురించి తల్లి ఉద్యోగం మానేసిందండి. ఎంతమంది మానేస్తారండి ఈ రోజుల్లో? ఇప్పుడు సైడ్ పద్మజ అమ్మాయి MBA ఉద్యోగం చేసి మానేసిందిట. నా కళ్ళ ముందు కనపడుతోంది. ఈ తిరుపతి సత్యవతి మానేసింది. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితం మల్టీనేషనల్ కంపెనీలో. ఇప్పుడైతే ఆ అమ్మాయికి 5 లక్షలు 6 లక్షల జీతం వస్తుంది ఆ సత్యవతికి. తృణప్రాయంగా మానేశారండి. తృణప్రాయం అంటే తృణం కూడా మనం గడ్డిపోతను కూడా తృణీకరించకూడదు రుద్రం చెప్తోంది. ఆ గడ్డిపోతను అడ్డం పెట్టుకుని రావణ్తో మాట్లాడిన సీదా మొన్నే మనం విశ్లేషణ చేసుకున్నాం. సో గడ్డి అని మనం చులకన భావంతో మాట్లాడకూడదు. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మనామము పలుకని మానవుని బ్రతుకు నిరర్థకమైనది స్వామి పిల్లలకు చెప్తున్నారు. నువ్వు స్వర్గ సింహాసనం ఎక్కినంత మాత్రం నీకు సుఖం కలుగుతుందా? ఎన్ని సంపదలు ఉండినా ఏమి ఫలము? భక్తి లేనితో మానవుడు బంధ విముక్తుడు కాజాలడు. దిస్ లిబరేషన్ కావాలి అంటే, ఈ తాడు తెగాలంటే మన చాగంటి గారి బాధలు, ఈ తాడు తెంచుకోవాలంటే యు మస్ట్ హ్యావ్ భక్తి డివోషన్. కేవలము భగవంతుని బంధీకృతం చేయగలిగింది ఈ భక్తి మాత్రమేనండి. ఈ భక్తి అనే పాశం చేత మాత్రమే కట్టగలం. లేకపోతే కృష్ణుడు బంధీకృతుడు అయ్యేవాడు తల్లికండి. ఆంజనేయ స్వామి ఆ యొక్క రావణాసురు కొడుకు బంధీకృతుడు అయ్యేవాడా? అనుకున్నాడు, ఎస్ వాడు బ్రహ్మాస్త్రం వేశాడు, ఐ షుడ్ హానర్ దెమ్. బందీకైతే లోపలికి పోవచ్చు, వీడి పొటెన్షియాలిటీ ఎంతో తెలుస్తుంది, రావణాసుడు సభ ఎలా ఉండదు, వీడు ఎంత మంది. 2 రకాల పనులు అవుతాయి, స్వామి కార్యం స్వకార్యం అవుతుంది. వద్దనుకుంటే అక్కడే బందీకృతుడు అయ్యేవాడు కాదు. వద్దనుకుంటే కృష్ణుడికి ఎన్నిసార్లు కడదామో తాడు సరిపోలేదు. చివరికి 2 ముళ్ళు, బ్రహ్మముడి ధర్మముడి అని చెప్పి తాడేసి ఇక అమ్మకి బాగుండదని చెప్పి అమ్మకి లొంగిపోయాడు. అక్కడ స్వామి తన సత్సంగాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ మానవత్వం అంటే కాంబినేషన్ ఆఫ్ 3 అంటున్నారు. పొద్దున మాకు 2 రకాలు 3 రకాల మానవత్వాలు కనపడాయి నాకు. పొద్దున్నే ఇలా అందరు కనపడతాయి ఒక్కొక్క సందర్భంలో. ఈ మానవత్వంలోనే దివ్యత్వం ఉంది. బొడ్డోడు యొక్క బాంబే పిల్ల, మానవత్వంలో పశుత్వం ఉంది, మానవత్వంలో దానవత్వం కూడా ఉంటున్నాయి. నాకు పొద్దునుంచి 2 రకాల ఎక్స్పీరియన్స్ అయినాయి. అలా ఐ కాంట్ సే
ఎందుకంటే విశ్లేషణ చేయకూడదు కూడా నేను. ఐ ఎక్స్పీరియన్స్ ఆల్ ది 3, దివ్యత్వము, పశుత్వం, మానవత్వం పొద్దున్న చూస్తూనే ఉన్నాం ఒకటే మనిషిలో. కానీ మానవుడు పవిత్రమైన దివ్యత్వాన్ని గుర్తించక, మానవత్వాన్ని చింతించక, పశుత్వాన్ని మాత్రమే అనుభవించడం అనేది వికృతమైన మార్గం. మన ప్రకృతి, వికృతి, సంస్కృతి అంటే చిలిసాయి. నా అన్నం నేను తింటాం ప్రకృతి అండి, ఎదుటివాడు లాక్కుని తింటాం వికృతి. ఇప్పుడంతా కూడా సెకండ్ స్టేజ్ లో ఎవరో ఉంటారు మహనీయులు, కానీ తీసుకుపోయి ఎవరికైనా పెడతారు, అది సంస్కృతి. యూఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ. సరే, దివ్యత్వం అర్థం కావట్లేదే, కేవలం మానవత్వంలో బిహేవ్ చేస్తున్నావా? అంతకంటే కిందగా హీనంగా దిగిపోయి మానవుడు దేహమే తానని భావిస్తున్నాడు. దేహం బుద్ధివద్దు, దేహము నీటి బుడగ వలె ఏ క్షణంలో ఏ ఘడియలో పగిలిపోతుందో అని గుర్తించలేకపోతున్నాడు అని స్వామి పిల్లలకు చెప్తున్నాడండి. దిస్ ఈజ్ ఏ సత్సంగా టు పిల్లలు. అంటే ఈ సబ్జెక్ట్ పిల్లలకు చెప్పొచ్చా అంటే పిల్లలు ఆ స్థాయి నుంచే చెప్పాలి. ఇక్కడ ఒక పద్యం చెప్తారు, ఎవరన్నా చెప్తారా? దేహము పాంచభౌతికమైనది. ఎనీబడి? శంకర సరస్వతి, జిఎల్ సరస్వతి గారు. దేహము పాంచభౌతికమైనది, ఎప్పటికైనా ఇది కూలక తప్పదు. కానీ దేహి నిరామయుడు గణుతింపగా దేహికి చావు పుట్టుకలు బంధనాలు ఏమాత్రము లేవు. నిజము చెప్పాలంటే దేహియే దేవదేవుడు, అతడే ఆత్మస్వరూపుడు. అక్కడ కూర్చుంటే స్వామి అంటున్నావు అండి, ఇక్కడ కూర్చుంటే ఆత్మస్వరూపుడు అంటున్నావు. సింహాసనంలో కూర్చోబెట్టి పరమాత్మ అంటున్నావు, ఆ పరమాత్మే మన హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు. కొందరు క్షణభంగురమైన ఈ దేహమే నేను అని భ్రమించి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అంటే స్వామి ఎంతగా డీప్ గా స్టడీ చేస్తే హ్యూమన్ బీయింగ్ 73లోనే చెప్పారని చెప్తున్నది. నౌ వాట్ ఈస్ ద రిలేషన్స్ ఇన్ ద ఫ్యామిలీ? స్వామి narrate in 1973 itself, but 2024 24 కుటుంబ సంబంధాలు. అన్ని కుటుంబాలు కాదు, కొన్ని పేదాశెట్టి మన కుటుంబం కావచ్చు, ఇంకా ఉన్న ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నారు చక్కగా వాల్యూస్ తో ఉన్నవాళ్ళు. జనరల్ గా ఎక్కువ ఉంటాయని చెప్పి 24 ఫ్యామిలీ ఎలా ఉంటుందో నేను బాగా చెప్పింది జిఎల్ సరస్వతి. కొందరు, అందుకని స్వామి కొందరు అన్నారు, మన కోపం రాకుండా. కొందరు క్షణభంగురమైన ఈ దేహమే నేను అని భ్రమించి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. మరికొందరు మూర్ఖులు మనస్సే నేను అని భావించి నిరంతరము సంకల్ప వికల్పాలతో సతమతమవుతున్నారు. గడిచిన దానిని గడువుబోయేదాన్ని చింతిస్తూ, చూడండి, గడిచిన దానిని థింకింగ్ అబౌట్ పాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. Right in time we cannot bring back. If think about past, you get tears. నిన్న దలుచుకుంటే టీయర్స్ వస్తాయి, కళ్ళనీళ్ళు వస్తాయి. రేపు దలుచుకుంటే ఫియర్ రేపు ఎలా ఉంటే భయం వేస్తుంది. సో టీయర్ వద్దు, ఫియర్ వద్దు. సో లివ్ ఇన్ ప్రజెంట్, ఆమ్ని ప్రజెంట్ అంటున్నారు. వర్తమానంలో జీవించు, ఇప్పుడు బతుకు, ఈ సమయాన్ని వృధా చేసుకోకు. గడిచిన దానిని గడవబోయే దానిని చింతిస్తూ వర్తమానాన్ని విస్మరించిన చేత మానసిక తత్వం అయోమయ స్థితికి చేరుతున్నది. ఇంకా 3వ తరహా వ్యక్తులు, దేహం నేను అయిపోయింది, మనసు నేను. ఇక 3వ తరహా వ్యక్తులు బుద్ధియే నేను అని విశ్వసించి బుద్ధి కుశలతను ప్రవేశపెట్టి మేధాశక్తిని పెంచుకొని అనేక విధములైన నిర్ణయాలలో ప్రవేశిస్తున్నారు. కేవలము బుద్ధి యొక్క విచారణా శక్తి, పరిశీలనా శక్తి తన తత్వాన్ని లేకపోతున్నది. ఈ యొక్క బుద్ధి యొక్క దివ్యత్వాన్ని మానవుడు వ్యర్థం చేసుకుంటున్నాడు. నిరంతరము పరిశీలనలో ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎంతసేపు ప్రోగు చేసుకుంటున్నావు నా ప్రోగు నాలెడ్జ్ అని. హౌ వెన్ అండ్ వేర్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. అదే చెప్తున్నా, నిరంతరము పరిశోధనలో తమ కాలాన్ని వ్యర్థం గావించుకుంటున్నారు. ఇంకా 4వ తరహా వ్యక్తులు అంతఃకరణ తత్వాన్ని అనుసరిస్తూ వచ్చారు. అనగా ప్రపంచంలో సమస్తము తనకంటే వేరుగా ఉన్నదని భావించి తాము దివ్యత్వాన్ని పొందాలని విశ్వసించి
ముముక్షు మార్గములో ప్రవేశిస్తున్నాడు. అంతటితో అయిపోలా. ఇంకా 5వ తరహా వ్యక్తులు సర్వము నేనే, నాకంటే భిన్నమైనది ఈ జగత్తులో లేదు, అసలు జగత్తే లేదు అని విశ్వసిస్తూ అట్టివారే నేను అనే ప్రజ్ఞాతత్వంతో కూడినవారు అంటూ స్వామి ఒకసారి మనం పునశ్చరణ చేసుకుంటే, నిజముగా శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ మనకు ఉన్నాయండి. లేని వస్తువులని చెప్పట్లే ఆయన, ప్రతివాడికి ఉన్నాయే చెప్తున్నాడు. శరీరము, మనస్సు, బుద్ధి, అంతఃకరణ తత్వాన్ని ఛేదించి గమ్యం చేరవలనన్న మానసిక తత్వాన్ని, బుద్ధి యొక్క విచారణను, అంతఃకరణ తత్వాన్ని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తాలను దాటాలి. అప్పుడు నేను అనే ప్రజ్ఞాతత్వాన్ని అర్థం చేసుకోవచ్చును. ఇందాక ప్రజ్ఞ అనే మాట అన్నారు చూసారా, దిస్ ఈజ్ ప్రజ్ఞ. మనం ఆ సోదరేమని చెప్పింది, జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి, సుజ్ఞానం అంటే చాలా బాగా బ్యూటిఫుల్ గా నేరేట్ చేసింది శంకర సరస్వతి గారు. వాట్ ఈజ్ జ్ఞాన, వాట్ ఈజ్ చెప్పమ్మా. సాయిరామ్ అండి. జ్ఞానం అంటే ఉన్న వస్తువును తెలుసుకోవడం జ్ఞానం అండి. సుజ్ఞానం అంటే దానికి మంచిని జోడించాలన్నమాట. మంచిని జోడించి అది సుజ్ఞానం అవుతుంది. దానికి ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలి, పైకి వెళ్తే అది విజ్ఞానం అవుతుంది అనమాట. సో జ్ఞానము, సుజ్ఞానము, విజ్ఞానము 3 లెవెల్స్ అండి. మనం విజ్ఞానాన్ని పొందడానికి మనం ఈ సత్సంగాల ద్వారా ప్రయత్నం చేస్తున్నామండి. సాయిరామ్. సో ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, మనం అనుకునే మనకి ఈ 4 తెలుసు, దేహము, మనస్సు, బుద్ధి, అంతఃకరణం, ఇవన్నీ ప్రాకృతమైన భావములతో కూడినవే. ఇవి మనస్సు యొక్క వికార స్వరూపములే. నేను చెప్పాడు ఆయన డైమండ్ అని చెప్పి. ఒక్కసారి మీరు నేను బ్యారీ చేసుకున్నాను. శ్రీరామచంద్రమూర్తి గారు రాత్రి ఏం మాట్లాడతాడంటే, మీరు ఒకసారి సత్సంగం వినండి, ఎవరు చెప్పినా అదే మాటలు చెప్పాలండి. నాకు ఆశ్చర్యం, ఆనందం 2 కలిగినాయి. ఆ రోజు పొద్దున్న నేను మాట్లాడిన మాటల్లో చాలా మాటలు రాత్రి ఆయన శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పారు. అవునా అక్క? రియల్ సరస్వతి విన్నావా? శివరాత్రి రోజు రాత్రి విన్నా చెప్పారు. అవును, నాకు ఆనందం కలిగింది. అంటే ఎవరు చెప్పినా అదే చెప్పాలక్క. అవును, చాలా బాగా చెప్పారు. మన మాటలు కాదు, స్వామి మాటలు నాకు అదే ఆశ్చర్యం కలిగింది. 2 మంచిగా భలే. అంటే ఆయన చెప్పబోయే మాటలు నేను చెప్పానని ఆనందపడు, అంతకంటే ఏం లేదు. అటువంటి మానసిక తత్వాన్ని నిగ్రహించుకోవటానికి తగిన కృషి చేయాలి. దీని అంతరార్థం పురస్కరించుకుని స్వామి నెమ్మదిగా స్టోరీ బిల్డప్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ ఆల్ ది 4 మహావాక్యాలు. అంత తొందరగా మానసిక తత్వాన్ని నిగ్రహించుకొని తగిన కృషి చేయాలి అంటున్నారు. హ్యావ్ టు మేక్ సాధన. ఒక్కసారి డైమండ్ కాదు, నెమ్మది అయితే డైమండ్ అవుతుంది. ఒక్కసారి డైమండ్ల గురించి కంగారు పడ్డం, డైమండ్ అంటే కుదరదు మనకి. సో గ్రాడ్యువల్లీ వీ హ్యావ్ టు డైమండ్. సో దీని అంతరార్థం పురస్కరించుకుని వేదము 4 విధములైన మహావాక్యము ప్రబోధిస్తూ వచ్చిందని స్వామి టేకింగ్ ఇన్ టు దీస్ 4 మహావాక్యాలు. అందులో ఫస్ట్ ప్రజ్ఞానం బ్రహ్మ. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానము అనగా చైతన్యం, అవేర్నెస్. ఈ ప్రజ్ఞానము ఎక్కడ ఉంటుందంటే సర్వేంద్రియములందు, మానవ దానవ దివ్యత్వములందు, పశుపక్షి మృగాదులందు కూడా వ్యాపించున్నది. మొన్న సార్ బాగా చెప్పారు, అసత్తు నుంచి సత్తు కాదు, అర్ధ సత్యం నుంచి పూర్ణ సత్తు అంది. అది మనం ఏమనుకున్నామంటే, ఏంటక్క వాట్ యు వాంట్, మనం అసత్తులోని సత్తుకి తమసోమా జ్యోతిర్గమయ అంటే యాక్చువల్ చెప్పారు. మీరు సార్ బాగా చెప్పారు శాస్త్రి గారు. అదే దేహ పాంచభౌతికము క్షణికావేశం పంచసం అడిగారు కదా, అది చెప్పు. మోస్ట్ వెల్కమ్. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. చేత వర్షముల దాకా మితము చెప్పిరు గాని
నమ్మరాదా మాట నెమ్మనమ్మన బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమి ఎందో లేక మొసలి ఎందో ఉండనో అడవినో ఉదక మధ్యంబునో ఎక్కడో విడిచేది ఎప్పుడో విడిచేది ఎరుకలేదు మరణ నిశ్చయం అన్నది మానవునకు. గివ్ 2 minutes ఎక్స్ప్లెనేషన్ చెప్పండి శంకర సరస్వతి గారు. సాయిరామండి. ఇంకా చెప్పమ్మా. సరస్వతి గారు చెప్పిన దానికి ఇంకొక 2 లైన్లు ఉన్నాయండి. చెప్పమ్మా. మరణమే నిశ్చయం అన్నది మానవునకు, బుద్ధిమంతుడై తన దేహం ఉన్నప్పుడే తన్ను తా తెలియట ధర్మతత్వ మరయ సత్యమైనట్టి మాట సాయి మాట. ధర్మ బుద్ధితో మానవునకు ధర్మ బుద్ధి ధర్మంబునో మాట సాయి శ్రీ సాయి మాట. సో అంటే మనం అంటే తమసోమ జ్యోతిర్గమయ అసతోమ అసద్గమయ అంటే బాగా చెప్పారు. అసత్ అనే పదార్థం లేదుట. ఈ పాంచభౌతికమైన దుర్బలమైన శరీరము ఎక్కడ విడుస్తుందో తెలియదు మనకి. 100 సంవత్సరాలని చెప్పారు కానీ అది నమ్మకూడదు. మనం ఎప్పుడు విడుతుందో తెలియదు. బాల్యంలో కావచ్చు, మంచి వయసులో కావచ్చు, అయితే ముసలితనంలో కావచ్చు, ఎప్పుడే కావచ్చు. మరి ఎక్కడ ఊళ్ళో కావచ్చు, అడవిలో కావచ్చు, నీటి మధ్యలో కావచ్చు. ఎక్కడ విడుస్తుందో ఎక్కడ పోతుందో ఎవరికి ఎరుకలేదు. మరణం మాత్రం నిశ్చయము. కాబట్టి ధర్మబుద్ధితో మానవుడు ధర్మం ఆచరించాలని స్వామి పద్యంలో తెలియజేశారండి. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్. ఇవన్నీ కూడా కళ్ళారా చూసినవే. విమానాల్లో పోయిన వాళ్ళు ఉన్నారు. దానికి మనం చెప్పక్కర్లేదు. నీకైతే ఇంకా బాగా తెలుసుండదు. యూఆర్ ఎ గైనకాలజిస్ట్ బట్ యూ హ్యాడ్ 100% సక్సెస్. గ్రేట్, థ్యాంక్ యూ. సో ప్రజ్ఞానం అంటే ఎంత బాగా చెప్తున్నా చూడండి. ఈ ప్రజ్ఞానం అంటే ఎక్కడ ఉందంటే సర్వేంద్రియములందు, మానవ దానవ దివ్యత్వములందు, పశు పక్షాది ముఖమందు కూడా వ్యాపించున్నది. కంజర కొట్టిన తర్వాత కంజర్లోంచి వైబ్రేషన్స్ వచ్చినాయి అంటే కంజర అంటే ఏమనుకున్నావు? జడ పదార్థం అనుకుంటాం. రాళ్ళు పులకరిస్తున్నాయి, జలం పులకరించిందంటే అవి జడ పదార్థాలు ఎలా అవుతాయండి? అంటే మనకు తెలియకుండా, అంటే తెలియని రోజుల్లో మనం జడ పదార్థం అనుకున్నాం. అంటాను లేదు. కంజర భజన చేసిన తర్వాత కంజరలోంచి వైబ్రేషన్స్ వస్తున్నాయట. కనుక సర్వజీవుల యందు సర్వత్రా వ్యాపించినట్టి ఈ చైతన్యము బ్రహ్మతత్వముగా రూపొందుతూ వచ్చింది. మనలో ఉన్న చైతన్యమే బ్రహ్మతత్వము, తద్భిన్నం కాదు. మరి బ్రహ్మ అనగా ఏమిటి? క్వశ్చన్ స్వామి వేసి ఆన్సర్ చెప్తున్నారు పిల్లలకి. ఇది వ్యాపకత్వంతో కూడినది. శరీరము, మనస్సు, బుద్ధి, అంతఃకరణ తత్వములకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు కూడా అతీతమైంది. ఇవన్నీ పదాలు మనకు తెలిసిందే, కొత్త ఏం కాదు. శరీరము, మనసు, బుద్ధి, అంతఃకరణాలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, బియాండ్, దానికంటే పైకి ఇందాక మేడం అన్నట్టుగా జ్ఞానము, విజ్ఞానం, ప్రజ్ఞానం, స్టెప్ బై స్టెప్ 3 మెట్లు ఎక్కాలి. సో అది దాటితే ఇది ప్రజ్ఞానం బ్రహ్మ. తురియావస్థ. ప్రజ్ఞానము చైతన్యంతో కూడింది, అవేర్నెస్. ఆ ప్రజ్ఞలో ఉన్నవాడు పడిపోతాడంటే వాడు మూర్తి వచ్చి పడిపోవటం కాదు. హీ టోటల్ అవేర్నెస్. మొన్న ఒక ఆయన అడిగితే అన్నాడు, నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటే మీరు కాంటెంప్లేషన్ చేస్తున్నారంటే అదేంటి అన్నాడు. వితౌట్ కాంటెంప్లేషన్ దెర్ ఈజ్ నో మెడిటేషన్ అమ్మా. నిరంతరం భగవంతుని యొక్క చింతించడమే ధ్యానము. నన్ను మొన్న ఒక ఆయన అనకాపల్లిలో అడిగారు, మీరు ధ్యానం చేస్తారా? నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చోలేదు సార్. కానీ నిరంతరం భగవంతు చింతనలో అయితే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ. నేను ఎప్పుడు కళ్ళు మూసి కూర్చోలే, మెడిటేషన్ చేయలేదు. సో మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ కాంటెంప్లేషన్. నిరంతరము భగవంతుని చింతించడమే ధ్యానము అని స్వామి చెప్పారు, మనం చెప్పడం కాదు. నిన్న కూడా రామదాస్ అదే చెప్పాడు. రామ 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 ఎప్పుడు అడుగు అదే తపస్సు అని చెప్పాడు. నీకు తపస్సు కూడా నామస్మరణ చేయి, భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అని కూడా మనకు తపోవనంలో చెప్పారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ. దిస్ ఈజ్ సుప్రీం స్టేట్. అంటే ఎవరైనా అచీవ్ చేయొచ్చు. ఆ ప్రజ్ఞానము చైతన్యంతో కూడినది, అవేర్నెస్. కనుక చైతన్యము బ్రహ్మ రెండు సమాన పదాలే. చైతన్యం వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు. అనగా
దైవత్వము, చైతన్యము, వ్యాపకత్వము మొదలైనవన్నీ ప్రత్యేకమైన రూపనామములు కాదు. ఇవన్నీ బ్రహ్మతత్వం యొక్క వివిధమైన అంగములే అంటున్నారు స్వామి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేహానికి మానవ దేహము అని పేరుంది. మానవ దేహం అంటే ఏంటి? హ్యూమన్ బాడీ. చిన్నప్పుడు ఇంట్లో పెట్టేవాళ్ళం మనకి 2వ క్లాస్ 3వ క్లాస్ పిల్లలకి. దేహం బాడీ ఉంటుంది. దేహంలో కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు మొదలైన అంగంతో కూడినది. ఇవన్నీ కలిస్తేనే దేహము. అదే విధంగా అంటే పిల్లలకి ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండి. అంటే పిల్లలు అంటే చిన్నపిల్లేం కాదు, వీళ్ళంతా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్ కి చెప్తున్నారు స్వామి. ఈ బ్రహ్మతత్వం అనేది ప్రజ్ఞతో ఉండాలి, వ్యాపకత్వంతో ఉండాలి, చైతన్యంగా ఉండాలి, పరిపూర్ణంతో కూడా ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉంటేనే అది బ్రహ్మతత్వం. ఇవన్నీ కూడా దాని అంగములే. ఈ అంగములన్నిటి యొక్క సమ్మిళిత స్వరూపమే దివ్యత్వం. దట్స్ వై ప్రజ్ఞానం బ్రహ్మ అనగా చైతన్యమే బ్రహ్మ. దిస్ ఈస్ ద ఫైనల్ కంక్లూషన్ ఫర్ ప్రజ్ఞానం బ్రహ్మ. అవేర్నెస్ ఈజ్ బ్రహ్మ. మనలో అవేర్నెస్ ఉంది. మనమంతా అవేర్నెస్ గానే బతుకుతున్నాం. ఇప్పుడు ఈ క్షణంలో అందరూ అవేర్నెస్ లో ఉన్నాం. దట్స్ కాల్ బ్రహ్మన్. దట్ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్. ఈ చైతన్యము ఎక్కడున్నది? సర్వత్రా ఉంటుంది. ఇది ఇప్పుడు నాలో ఉంది, విఠల్ భగవాన్ లో ఉంది, రాంప్రసాద్ పట్నాయక్ లో ఉంది, శ్రీదేవిలో ఉంది, జిఎల్ సరస్వతిలో ఉంది, సుప్రసాద్. ఎవ్రీబడి హ్యావింగ్ దిస్ ప్రజ్ఞ. ఎవ్రీబడి హ్యావింగ్ దిస్ అవేర్నెస్. నన్ను గిచ్చితే నాకు తెలుస్తుంది, మిమ్మల్ని గిచ్చితే మీకు తెలుస్తుంది. దట్స్ అవేర్నెస్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీబడి, ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ క్రియేచర్, నాట్ హ్యూమన్ బీయింగ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే తప్పు. ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు అన్నిట్లో ఉందని చెప్తున్నారు. పశుపక్షాలు, మన మనుషులు మాత్రమే కాదు, ఆల్ క్రియేచర్స్. ఈ చైతన్యం లేని స్థానమే లేదు. అందుకనే మహనీయులు ఎంత జాగ్రత్తగా, స్వామి ఎంత బ్యూటిఫుల్ చెప్పారండి. అక్కడేదో స్వామి అంగి పైకి పెట్టి దాటుతుంటే అందరూ దాటారు. ఏంటంటే అక్కడ చీమలు ఎంజాయ్ చేస్తున్నాయి, లెట్ దెమ్ ఎంజాయ్ అన్నట్టు. చూడండి ఎంత మైక్రోస్కోపిక్ పాయింట్ స్వామి చెప్పారండి. అంటే స్వామి అంగీ కనుక కిందగా ఉంటే ఆ అంగీ తగిలి చీమలు వాళ్ళ తినే ఆహారం కావచ్చు, వాళ్ళ ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. స్వామి పైకి అనుకుని దూకుతున్నారట. ఈ స్వామి దూకారని చెప్పి మిగిలిన భక్తులు దూకారు చెప్తున్నారట. అక్కడ చీమలు ఎంజాయ్ చేస్తున్నాయి, పార్టీ చేసుకుంటున్నాయి. యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. ఈ చైతన్యము సర్వత్రా ఉంటున్నది. ఈ చైతన్యము లేని స్థానము లేదు. నేను బాగా చెప్పాడు. అందుకనే ప్రహ్లాదుడు ఉత్తర చెప్పలా. ప్రహ్లాదుడికి ప్రజ్ఞ ఉండబట్టి నాయన ఎక్కడరా నారాయణుడు అంటే అద్భుతంగా చెప్పాడు. ఎక్కడంటావు ఏంటి నాన్న, ఎక్కడుంటాడు నారాయణుడు? ఎక్కడ లేడు, అన్ని చోట్ల ఉన్నది. చాలా బాగా చిన్నపిల్లలు చెప్పాడు. దట్స్ ఇన్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఈ చైతన్యము లేని స్థానమే లేదు. కనుక ఈ ప్రజ్ఞానం అనే మహావాక్యాన్ని పురస్కరించుకుని భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అని వేదం ప్రబోధిస్తూ వచ్చిందని ఏ సింపుల్ నేరేషన్ గివెన్ ఫర్ ప్రజ్ఞానం బ్రహ్మ. సెకండ్ వర్డ్ అహం బ్రహ్మాస్మి. ఇక రెండోది అహం. స్వామి మొత్తం సత్సంగా 40 నిమిషాల్లో కంప్లీట్ చేశారండి. ఈ నేరేటివ్ అబౌట్ దిస్ ఆల్ ది 4 మహావాక్యస్ మ్యాక్సిమం 1 hour సత్సంగం చెప్పుకుంటాను నేను అనుకుంటున్నాను. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ కాల్ అహం బ్రహ్మాస్మి. ఈ అహం బ్రహ్మాస్మి అంటే మనం కాశీనగరంలో ఆ కథ కూడా చాలాసార్లు ముచ్చరించుకున్నాం. ఆ మన్సూర్ అని పిల్లవాడు, ఇప్పుడు చెప్పే టైం లేదు అది. ఇక రెండవది అహం బ్రహ్మాస్మి. ఇక్కడ అహం బ్రహ్మ అస్మి అనే 3 పదములు ఉన్నవి అంటున్నారు స్వామి. అహం బ్రహ్మ అస్మి. మరి అహం అనగా ఏమిటి? అహం అనుకుంటే మనం కాదు. అహం బాగానే ఉంటుంది. పక్కన కారం చేరితేనే డేంజర్. నేను అందగాడిని, నేను ధనవంతుణ్ణి, నేను తెలివితేటలు గలవాడిని, నేను ప్రజ్ఞాపాఠవాలు గలవాడిని, నా అంత బ్యాట్స్మెన్ లేడు, నా అంత బౌలర్ లేడు. ఇవన్నీ కూడా పక్కన కారం చేరటం వల్ల వచ్చినవే. ఈ సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఇక లౌకిక ప్రపంచంలో అహంకారాలు చాలా ఉంటాయి. మదాలు అయితే 8 చెప్పారు, కానీ ఇంకా చాలా ఉండొచ్చు అహంకారాలు. అహము అనగా ఏమిటి? అహము మీన్స్ టోటాలిటీ, పరిపూర్ణత్వము. దానికి ఒక సంస్కృత వాక్యం ఉంది, ఎవరైనా చెప్పండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. సో ఆధ్యాత్మికం అంటే పూర్ణమండి. ఆధ్యాత్మికం టోటాలిటీ. అంటే ఆధ్యాత్మికం అంటే భగవతత్వము. భగవంతుడు నమ్మిన వాడు ఎప్పటికీ ఒమ్ము కాదండి. ఆధ్యాత్మికం ఈజ్ టోటల్ ఓ లెటర్. అలా తిరుగుతూనే ఉండి ఎక్కడ కింద పడే అవకాశం లేదు. వేరే సైన్స్ ఈజ్ కాల్ సి లెటర్. ఉత్తగా చెప్పలేదు. పరిపూర్ణత్వము, పూర్ణతత్వము, టోటాలిటీ. అక్కడ భయం లేదు. ఆ గ్లోబ్ లో తిరుగుతుంటాడు. మీరు చూడండి మన సర్కస్ లో గ్లోబ్ లో ఒక మోటార్ సైకిల్ తిరుగుతుండే ఎక్కడ పడతాడా ఎందుకంటే రౌండ్ గా తిరుగుతాడు. మధ్యలో బ్రేక్ అయ్యే అవకాశం లేదు. అదే గ్లోబ్ అక్కడ సి అనే లెటర్ పెట్టి తిరగమని చెప్పి మధ్యలో అగాధంలో పడే అవకాశం ఉంటుంది. సో స్వామి సైన్స్ ని తక్కువ చేయలేదు. సాయి ఎడ్యుకేషన్ బోత్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్, రెండు పట్టాలు, 2 wings ఆఫ్ ది బర్డ్. బండికి యొక్క 2 చక్రాల్లాగా సత్యసాయి విద్యా విధానం టేకన్ ద స్పిరిచువాలిటీ అండ్ దట్ స్పిరిచువాలిటీ వర్ మేజ్డ్ విత్ సైన్స్. ఆ విజ్ఞాన శాస్త్రానికి ఆధ్యాత్మికం జోడించి స్వామి యొక్క సత్యసాయి విద్యా విధానం. దట్స్ ఆల్సో బాల వికాస్ ఎడ్యుకేషన్. బోత్ ఆర్ ఎసెన్షియల్. స్వామి దగ్గర చదువుకున్న వాళ్ళు ఐఐటీలో ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. స్వామి ఎప్పుడు శ్లోకాలు భజన చేయిస్తారంటే వీడికి ర్యాంకులు ఎలా వచ్చినాయి? ఎంత భజన చేయిస్తారో అంత ఎక్కువగా చదువుకుంటారు పిల్లలు అక్కడ. సో అహం అనగా ఏమిటి? పరిపూర్ణత్వం, టోటాలిటీ. పరిపూర్ణత్వం అంటే స్వామి చెప్పిన డెస్టినేషన్. దేశ కాల పరిస్థితులతో ఏమాత్రము మార్పు చెందది పరిపూర్ణత్వము. త్రికాలంలో మారంది సత్యం అని చెప్పుకుంటున్నారు. 3 కాలాలు సత్యం మారదు. దేశ కాల పరిస్థితులతో ఏమాత్రము మార్పు చెందనిది. దీనికి సాక్షి అని మరొక అర్థం కూడా ఉన్నది. ఈ సాక్షి అనగా మనకు తపోవనంలో 2 బర్డ్స్ గుర్తుకొస్తాయి. ఎవరైనా చెప్పండి. 2 బర్డ్స్ ఒక కాయ తింటుంటాయి. రెండు పక్షులు చెప్పు. 2 పక్షులు ఉంటాయి. ఓ పక్షి తింటూ ఉంటుంది, ఓ పక్షి చూస్తూ ఉంటుంది. అంటే ఆ చూసే పక్షి సాక్షిభూతంగా ఉంటుంది, ఈ తినే పక్షి అని ఆ తపోవనం వచ్చింది. ఒకటి సాక్షిభూతుడు, ఒకటి జీవుడు. సో ఉత్తగా చెప్పలేదు ఆయన, అందుకనే క్లియర్ గా ఎగ్జాంపుల్ తో చెప్పాడు మనకి. ఒకడు శుభ్రంగా ఆరగిస్తున్నాడు, తింటూ ఆరగిస్తూ ఆనందపడుతున్నాడు. ఆ ఆరగించిన ఉత్తగా మీ ఆనందమే నా ఆహారం స్వామి ఉత్తగా అన్నారు. ఇప్పుడు చెప్పాక మీ ఆనందమే నా ఆహారం స్వామి అంటే నాకు అర్థం కాలేదు. మన ఆనందంగా ఉంటే ఆయనకెట్లా కడుపు నిండుతుంది? తల్లి తయారు చేసినప్పుడు అనుకుంటుంది చాలా బాగుందని, కానీ పిల్లలు తను తినేదానికంటే పిల్లలు పెట్టిన చాలా ఆనందపడుతుంది. మనం 3 మాటలు చెప్పాడు ఆయన. సుఖము, సంతోషము, ఆనందము. గుర్తుందా ఎవరికైనా? నేను వండుకున్న కూర నేను తింటే నాకు సుఖం అమ్మా. నా కూర ఎవరికన్నా నా ఇంట్లో వాళ్ళకి పెట్టాను అనుకో, అరే బాగా చేశాను నేను ఒక్కనే మిగిలిన పిల్లలకి బాగా, అది సంతోషము. అరే ఈ కూర చాలా బాగుంది, పక్కనింటి వాడి పాపం ఏ ప్రసాదం ఎప్పుడు తెచ్చినా పెడుతుంటాడు, తిరుపతి ప్రసాదం, వాడి కూడా తీసుకెళ్లి చిన్న కప్పులో ఇచ్చానుకో, దట్స్ కాల్ బ్లిస్ అన్నాడు. ఎంత అద్భుతం చెప్పాడు చూడండి ఆయన సుధాకర్ గారు. సుఖము, పదాలు ఒకటే రకంగా ఉన్నాయి, బట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ దేర్. సుఖము వేరు, సంతోషము వేరు, ఆనందం బ్లిస్ ఈ డిఫరెంట్. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే హీజ్ విట్నెస్. భగవంతుడు సాక్షిభూతుడు. నువ్వు భగవత్ సాక్షిగా కోర్టులో కూడా భగవద్గీత ఉత్తగా చెప్పట్లా. ఆ పుస్తకం అంటే ఆయన భగవంతుడు రిప్రజెంటేటివ్ గా నేను సత్యం చెప్తున్నాను. వాడు సత్యం చెప్తాడా లేదా మనకు సంబంధం లేదు. దట్స్ మ్యాటర్ డిఫరెంట్. ఒక పుస్తకం మీద చేసి నేను సత్యం చెప్తున్నాను అని అనిపిస్తాడు. సో హీఈస్ కాల్ విట్నెస్. సో ఆయన్నే దట్స్ వై హీఈస్ సాక్షి అని మరొక అర్థం కూడా ఉన్నది అని స్వామి అంటున్నారు. అంటే అన్నింటికీ తానే సాక్షిభూతుడు. అన్నింటికంటే జరిగిన దానికి. ఇందాక నాకు ఫోన్ వచ్చింది, అంతా మన మంచిగా సర్దుకోమని చెప్పాను. మరి సర్దుకోవాలి, సర్దుకోకపోతే లైఫ్ ముందుకు సాగదు. ఇప్పుడు సర్దుకోకపోతే లైఫ్ ముందుకు సాగదమ్మా. అందుకే అంతా మన మంచిగా నేనన్ను మా మేడం కూడా అంది. సో ఇక్కడ సాక్షి అంటే జరిగిన దానికి హీ నోస్ వెరీ వెల్. జరుగుతున్న దానికి, జరగబోయేదానికి తాను సాక్షిగా ఉంటాడే కానీ దేనితోనూ అతనికి సంబంధం లేదు. ఇక్కడ ఒక మాట మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం. ఏ ఒక్కడి గురించి అంటే స్వామికి తెలుసు అండి. మరి ఇంతమంది యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలు ఎలా తెలుస్తాయని స్వామికి, ఒక్క స్వామికి?
దీనికి ఆన్సర్ సుందర్ గారు ఒక్కరే చెప్తారు, ఎవరు చెప్పలేదు. ఏ ఒక్కడి గురించి అంటే పర్లేదండి, తెలుసు ఆయనలో దూరాడు. ఇంతమందికి ప్రపంచంలో ఉన్న ఇంతమంది యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలకి స్వామికి ఎలా తెలుస్తున్నాయి అని మనం ఎలా నమ్ముతున్నాము? ఆయన అంటున్నాడు మీ అందరి సంగతి నాకు తెలుసు అని ఆయన అంటే, ఆయన అంటాం కాదు, మనం విశ్వసిస్తున్నాం. హౌ హౌ ఇట్ విల్ హ్యాపెన్? ఆయనే భగవంతుడు. అందరు భగవంతుడు అనే ఎవరినైతే భగవాన్ అని పిలుస్తామో ఆయనకి ఈ శక్తి ఉంటుంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆయన సృష్టించింది ఏ విధంగా మార్పు పరిణామం చెందుతూ ఉంటుందో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి హీఈస్ ద భగవాన్. సుందర్ గారు సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు, అందరి హృదయవాసి అండి. యా, ఐ వాంట్ దిస్ వర్డ్. ఆ రికార్డ్ చేసుకుంది హృదయంలో నాకు తెలుసు. అందుకే నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ గుర్తుపెట్టుకునే నాకు సొంత విషయాలు ఉండట్లేదు సుందర్ గారు. మీ అందరి విషయాలు నేను గుర్తుపెట్టుకుంటే నా విషయాలు నాకు మతిమరిపి వస్తుంది అసలు. అది కరెక్ట్ సార్. మా విషయాలు నిజంగా ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను చెప్పి ఎప్పుడో మొదట్లో చెప్పింది కూడా మీరు అంత గుర్తుపెట్టుకుని ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి అంత ఇదిగా గుర్తుపెట్టుకుని చెప్తున్నారు సార్. చాలా గ్రేట్ మీరు. సాయిరామ్ సార్. అన్నింటికి తానే సాక్షిభూతుడు, జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయే దానికి తాను సాక్షిగా ఉంటాడే కానీ దేనితో అతనికి సంబంధం లేదండి. ఈ ఒక్కటి కొంచెం విశ్లేషణ చేసి ఐ కెన్ స్టాప్ హియర్, ఐ కెన్ కంటిన్యూ టుమారో డే ఆఫ్టర్. సో ఇక బ్రహ్మ అనగా ఆకాశాది పంచభూతములకు ఆధారమైన తత్వము. బ్రహ్మన్ అంటే ఈ తలకాయలో ఉన్న బ్రహ్మ అని కాదు, ఒక తలకాయ తెగించుకున్న బ్రహ్మ కాదు. డోంట్ థింక్ బ్రహ్మన్ అంటే ఈ బ్రహ్మన్ అంటే సుప్రీం. ఎవరి నుంచి సమస్తం వచ్చిందో ఆ బ్రహ్మతత్వము, దాన్నే రుద్రతత్వం అంటే పరాశక్తి. పేరు మీరు ఏదైనా పెట్టండి, బ్రహ్మన్ మీన్స్ నాట్ దిస్ తెల్లగడ్డ ఉన్న బ్రహ్మ కాదు. ఇక బ్రహ్మ అనగా అంటే మనకు కాస్త విషయాలు తెలిస్తే ఇద్దరు బ్రహ్మ అంటే అయినా మనకి తెల్లగడ్డమైన బ్రహ్మ అనుకుంటాం. ఇంకా బ్రహ్మ అనగా ఆకాశాది పంచభూతములకు ఆధారమైన తత్వము, ద బేస్ టోటల్. ఈ సమస్తం ఎక్కడి నుంచి ఎలాగా ఆగుతోంది భూమి? ఎవడు పట్టుకున్నాడు, ఎవడు తిప్పుతున్నాడు అండి? మనం చెప్పలేం. ఒక వస్తువును నుంచోబెట్టలేం కాసేపు. గరిమనాభై సెంటర్ పాయింట్ మనకు తెలియదు. మరి అటువంటిది భూమిని ఎలా ఏం కనపడతాం? ఇరుసు చట్రం మీద చట్రం ఉంటాడు, ఎక్కడుంది ఆ ఇరుసు? ఎక్కడుంది? నాకంటే మీరు విమానాలు పోయిన వాళ్ళకి ఏమైనా కనపడుతుందా చట్రం? లేకపోతే ఇనపరాటి మీద తిరుగుతుందా? నేను విమానం ఎక్కలేదు, విమానం ఎక్కిన వాళ్ళకి మనం కనపడాలేము. హౌ ఇట్ ఈజ్, హౌ బ్యాలెన్స్ ఎలా తిరుగుతోంది? కింద పడకుండా ఎలా తిరుగుతుంది? కేవలం భూమే కాదు, నవగ్రహాలు తిరుగుతున్నాయి, ఒకదాంతో గుర్తుకోవట్లేదు. సైకిల్ గుర్తుకుంటాయి, రైలు గుర్తుకుంటాయి, విమానాలు గుర్తుకుంటున్నాయి, మనం తయారు చేసినాయి. మరి ఇటువంటి గ్రహాలు ఒకదానికొకటి గుర్తుకోకుండా సైకిలిక్ గా టైం బాండ్ గా ఎలా తిరుగుతున్నాయండి? హూ ఈజ్ కంట్రోలింగ్ దిస్? ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు? నిన్ననే శరీరం చెప్పుకున్నాం, అన్నం తింటాం, చిన్న అరిగేదాకా మన చేతుల్లో లేదు. నథింగ్ ఇన్ అవర్ కంట్రోల్. అటువంటి ఆధారమైన తత్వము. స్వామి చెప్పిన ఒక పాట ఉంది కదా, ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా, లక్షలాదిగా నక్షత్రాలు. మేడం గారు, డాక్టర్ అమ్మ గారు, ఒకసారి మీరు పాడండి అమ్మా. ఎనీబడి నా దగ్గర పుస్తకంలో ఉంది కానీ పుస్తకం తీయాలి. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, ఈవిడ పాడేది మీ ఎమ్మెల్యే స్వామి మిస్సెస్ పాడేది బాగా. పాడు. కన్నులకు కనిపించకున్నాడయా, పాపలలోన కను పాపయై తానై ఉన్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. సర్వీస్ లో ఉన్నాను గురుజీ, హాస్పిటల్లో. సాయిరామ్, నేను చెప్తున్నా. సాయిరామ్ చెప్పండమ్మా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా, లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయా, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల
నేలరాల్పకమింట నిలుపుచున్నాడయా. ఈ దారుణి చక్రమిరుసు లేకుండగా ఎల్ల వేళలను త్రిప్పుచున్నాడయా. జీత బత్తెము లేక ప్రీతితో నరులకు గాలి కోసం తాను విసిరేనయ్యా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. పొంగి పొరలుచు వచ్చి పృథివిపై పడకుండా కడలి రాజుకు కాళ్ళు విరిచాడయా. కనిపించకేమి చేస్తున్నాడయా, తెరచాటు తానుండి తెర ముందు ప్రజలుంచి తైతెక్కలాడించుచున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. సాయిరామ్. ఇంకా 2 లైన్స్ ఉన్నాయి మేడం. పాడండి. సుమహారమందున సూత్రంబు వల నుండి ఆత్మయై అలరారుచున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. సాయిరామ్ సార్. సో హీ ద విట్నెస్, సాక్షి, సాక్షిభూతుడు. జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయే దానికి తాను సాక్షిగా ఉంటాడే కానీ ఈ నాట్ హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్, ఎవరితో సంబంధం లేదు ఆయనగా అంటుంటాడు అనమాట. ఇంకా బ్రహ్మ అనగా ఆకాశాది పంచభూతాలకు ఆధారమైన తత్వం. అటువంటి అహం బ్రహ్మకు మధ్యలో ఎట్టి భేదం లేదు. సో అహం ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మ, అహంకారం కాదు. అహం బ్రహ్మాస్మి. సో అహం ఇట్ సెల్ఫ్ గాడ్, బ్రహ్మ ఈజ్ గాడ్, సాక్షి ఈజ్ గాడ్. పేరు వేరు, చైతన్యం కావాలి, రకరకాల పేర్లు. సో బ్రహ్మ అనగా, సో అహంనకు బ్రహ్మనకు మధ్యలో ఎట్టి తేడా లేదంటున్నారు స్వామి. ఇవి రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రములు, ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ డిపెండెంట్, ఒకదాని కూడా ఆశ్రయించి ఉంటుంది. అటువంటి అహం తత్వం అంటే భగవతత్వం, భగవతత్వం అంటే వ్యాపించే శక్తి ఉన్నది, ఆమ్ని ప్రజెంట్, ఆమ్నిషియంట్. అటువంటి వ్యాపించే పంచభూతములందు బ్రహ్మతత్వము, అహంతత్వం ఉంటున్నది. ఇందాక మనం అనుకున్నప్పుడు, ఇందాక ఎంత బ్యూటిఫుల్ నారేషన్, పర్ఫెక్ట్, దీనికి సరిపోయింది. పంచభూతాల్లో యొక్క పరమాత్మ తత్వం, పంచభూతాల్లో యొక్క పరమేశ్వర తత్వం ఎలా ఉన్నదంటే ఓం నమఃశివాయ రూపంలో ఇందాక బ్యూటిఫుల్ నారేషన్. అటువంటి పంచభూతాల్లో వ్యాపించి ఉన్నదే అహం తత్వము. ఈ రెండింటిని ఏకం చేయాలంటే అస్మి, ఐఆమ్ దట్. తద్భిన్నము కాదు, నువ్వు తద్భిన్నము కాదు అని స్వామి ఎన్నిసార్లు చెప్పి, నేను తద్భిన్నం అంటే ఆయన ఏం చేయలేడు. నేను వేరు నువ్వు వేరు కాదని ఎన్నోసార్లు గంటాపదం చెప్పాడు ఆయన. బట్ అట్టట స్వామి మీరు సింహాసనంలో కూర్చోవలసిందే, నేను కింద. ఆయన సింహాసనంలో కూర్చున్నా, మన కార్పేట్ మీద కూర్చున్నా, నువ్వు నేను ఒకటే ఎన్నోసార్లు మన స్వామి మన ఎరుకల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అవతార కార్యక్రమం. ఆ విధంగా సమస్త పంచభూతాల ఎందు కూడా ఉన్నది ఏం తత్వము అంటే భగవతత్వము, బ్రహ్మతత్వము, ప్రజ్ఞాతత్వము, అహంతత్వము. అటువంటి రెండింటినీ ఏకం చేసేది అస్మి. అహం బ్రహ్మ అస్మి. సో దట్ అహం వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు, చైతన్యం వేరు కాదు, సాక్షి వేరు కాదు, ఎరుక వేరు కాదు, దైవం వేరు. ఆల్ ది డిఫరెంట్ నేమ్స్, మనకి ఇష్టమైన పేర్లు పెట్టుకున్నాం. ఆ రెండు భిన్నం కాదు, ఒకటే. దట్స్ వై ఇట్స్ కాల్డ్ అహం బ్రహ్మాస్మి. దిస్ ఇస్ ద సెకండ్ మహావాక్య. దాన్ని కంటిన్యూ హియర్, ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్తే అర్థం కాదు. థర్డ్ వాక్య ఇస్ కాల్డ్ తత్వమసి. తత్వమసి గురించి ఆల్రెడీ నేను ఒక సత్సంగం చెప్పాను, బట్ టుమారో విల్ హ్యావ్ స్మాల్ లుక్అవుట్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకెవరిని మాట్లాడితే మాట్లాడండి ఈ సబ్జెక్ట్. సాయిరామ్ అండి. కొప్పరపు బాలమనోహర్ రావు గారు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత అనేటువంటి ఒక పుస్తకంలో మహావాక్యాల గురించి చెప్పినటువంటి ఒక 4 వాక్యాలు చదివి వినిపిస్తానండి సాయిరామ్ మీ అనుమతితో. ఏమిటంటే, మహావాక్యములు ఏకత్వ సిద్ధికి సాధనములు. ఇవి 4 వేదములలో ప్రబోధించబడిన అద్వైత సిద్ధాంతము. జగత్తుకు, జీవునకు, ఈశ్వరునకు గల అన్యోన్య సంబంధమును తెలియచేసేవి. ఇవి కేవలము వాక్యములు కావు.
బ్రహ్మ అనుభవమునకు అనుష్ఠాన సోపానములు. మొత్తం మహావాక్యములు 1008. అందులో జీవునికి బ్రహ్మకు గల అభేద స్థితిని తెలియచేసేవి 38. ప్రస్తుత వివరణ 4 మహావాక్యాల గురించి. ఆ మహావాక్య సిద్ధికి 3 కండిషన్స్ ఉండాలని చెప్తున్నారు. 1 విశ్వాసము, 2 చిత్తశుద్ధి, 3 నిరంతర సాధన ఉండాలని చెప్తున్నారు. సాయిరాం.